కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి వివాదంలో చిక్కుకున్నారు. రాములూరి కళ్యాణంలో ఎమ్మెల్యే విరూపాక్షి సీతమ్మ మెడలో తాళి కట్టడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. సీతమ్మకు ఎమ్మెల్యే విరూపాక్షి తాళి ఎలా కడతారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. సూలూరుపేట పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 15న విచారణకు హాజరు కావాలని పోసానికి పోలీసులు నోటీసులు అందజేశారు. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి కార్యాలయంలో సంతకం చేసినందుకు పోసాని వచ్చిన సమయంలో ఈ నోటీసులు అందజేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ గా భువి రికార్డుకెక్కాడు. సిఎస్కే మాజీ బౌలర్ డ్వేన్ బ్రావోను అధిగమించి నయా రికార్డు సృష్టించాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ వికెట్ తో భువనేశ్వర్ ఈ ఘనతను సాధించాడు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో బాబు చేతులు కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో స్కూల్ సిబ్బంది మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయట పెడతా అని ప్రకటించారు. 400 ఎకరాలు కాదు, దాని వెనక 1000 ఎకరాల వ్యవహారం ఉందని హాట్ కామెంట్స్ చేశారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. 2 జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతిలో ఉందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు జరిగిన ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలైన విషయం ఆందోళన కలిగించిందన్నారు. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నారని సీఎం తెలిపారు. గత నెల మార్చి 30న పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య అనే వైసీపీ కార్యకర్తను దుండగులు హత్య చేశారు. ఈ సందర్భంగా లింగమయ్య కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు లా అండ్ ఆర్డర్ దిగజారిపోయాయని అన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుందని జగన్ మండిపడ్డారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను పలు పార్టీ నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. నియోజకవర్గంలోని 12 చెరువులకు సాగునీరు, తాగునీరు అందించాలని వినతి పత్రం అందజేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం హంద్రినీవ కాలువ నుండి కసాపురం ఆలయం వరకు నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వంట గ్యాస్ సిలిండర్ ధర 50 రూపాయలు పెంచుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అచ్చేదిన్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క రోజులోనే హ్యాట్రిక్ కొట్టిందని ఎద్దేవా చేశారు. సెన్సెక్స్ పతనంలో ఒక్క రోజులోనే 19 లక్షల కోట్లు తుడుచుకుపెట్టుకుపోయాయని, ఇది బీజేపీ వాగ్దానం చేసిన అచ్చేదిన్కు సంకేతమా లేక మేక్ ఇండియా గ్రేట్ అగైన్కు ప్రారంభమా అని ప్రశ్నించారు. పల్లా రాజయ్యకు కడియం శ్రీహరి బహిరంగ సవాల్ విసిరారు. తనపై కబ్జా ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మీకు గులాంగిరి చేస్తా అని ప్రకటించారు. నిరూపించకపోతే తనకు మీరు గులాంగిరి చేయాలని ఈ సవాల్ను స్వీకరించే దమ్ము మీకుందా అంటూ ప్రశ్నించారు. వరంగల్లో తనకంటే పెద్ద లీడర్ లేరన్నారు. అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి కోర్టులో మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వంశీని జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పలు బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంలో గవర్నర్ వ్యవహారం సరిగా లేదని మందలించింది. పవన్ కుమారుడు ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. మార్క్ శంకర్కు గాయాలు కావడం బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని షాక్కు గురయ్యానని, మార్క్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏపీ ఆర్థిక పరిస్థితులు కూటమి సర్కార్పై మాజీ సీఎం జగన్ కౌంటర్ వేశారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఏపీ ఇబ్బందుల్లో పడిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు ప్రభుత్వం విశ్వసనీయతను కోల్పోతోందని ఆయన చెప్పుకొచ్చారు. విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ ఆక్వాబాల్లో మృతి చెందిన బాలుడు ఘటనపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. మృతి చెందిన బాలుడి బంధువులను పరామర్శించారు. అనంతరం స్పోర్ట్స్ క్లబ్ యాజమాన్యంపై మండిపడ్డారు. ఈ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. బాలుడు మృతిపై సిబిఐ విచారణ చేయాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. మహబూబాద్ జిల్లా నెల్లికుదురులో రోడ్డు ప్రమాదం జరిగి ఓ స్కూల్ బస్సు బోల్తా పడడంతో పలువురు చిన్నారులకు గాయాలయ్యే ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే ఆటోలో ఉన్న విద్యార్థులను కాపాడారు. అనంతరం చికిత్స కొరకు వారిని ఆసుపత్రికి తరలించినట్లుగా వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు సమీపంలోని సమ్మర్ స్టోరేజ్ వాటర్ ట్యాంక్ దగ్గర అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగి కారు దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన 3 ప్రయాణికులు కారు నుంచి బయటికి దూకేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నెవూరి ధర్మేందర్ రెడ్డి మాతృమూర్తి స్వర్గస్థులయ్యారు. దీంతో వారి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ధర్మేందర్ రెడ్డిని పట్టుకుని ధైర్యం చెప్పారు. ఈ పరామర్శలో హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు గొంగుడి సునీత, ఫైళ్ల శేఖర్ రెడ్డితో సహా పలువురు కీలక నేతలు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా రామచంద్రాపురం గ్రామంలో నిన్న వచ్చిన గాలి దుమ్ముకు బొప్పాయి పంట మొత్తం నేల కొరిగిందని రైతన్నలు వాపోయారు. 60 ఎకరాలలో వేసిన తోట మొత్తం నేలమట్టం అయిందని, దీంతో 90 లక్షల వరకు నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటామంటూ అన్నదాతలు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. కల్తీ కల్లు తాగి ఆసుపత్రి చికిత్స పొందుతున్న బాధితులను మాట్లాడి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. బాధ్యులైన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా స్పందించారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తూ ట్వీట్ చేశారు. గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ఉన్న చెట్లు, అడవిని తొలగించే ప్రతిపాదనను పునఃపరిశీలించాలన్నారు. ఇది అభయారణ్యమే కాదు, మన నగరానికి జీవం పోసే శక్తివంతమైన పర్యావరణ వ్యవస్థ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం అక్కడ ఆందోళనతో గురవుతున్నారు. ఏ చిన్న పొరపాటు చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నట్లు వెల్లడించారు. కారును ఓవర్ స్పీడ్తో నడిపినా కూడా అధికారులు వీసా రద్దు చేస్తున్నారని, దగ్గరుండి విమానం ఎక్కించి భారత్కు తిప్పి పంపుతున్నారని చెప్పుకొచ్చారు. సిడబ్ల్యూసీ సమావేశంలో దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించబోతున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై కులగణన సర్వేపై కూడా చర్చిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే పనిలో భాగంగా సిడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఈ మీటింగ్తో ఏఐసీసీ పెద్ద దేశ ప్రజలకు సందేశం ఇవ్వబోతున్నారని వివరించారు. హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. మొత్తం 5 నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ తుది తీర్పు చెప్పింది. జగన్ పర్యటనలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లాకు వచ్చిన మాజీ సీఎం కోసం వైసీపీ కార్యకర్తలు, జనాలు ఎగబడ్డారు. హెలికాప్టర్ వద్దకు భారీగా జనం రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీంతో హెలికాప్టర్ నుంచి వాహనంలోకి ఎక్కేందుకు జగన్ చాలా ఇబ్బంది పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక వైసీపీ శ్రేణులను చెదరగొట్టినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల ఉద్యోగాల తొలగింపు విషయంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని కోరుతూ ఒక లేఖ రాశారు. కోర్టు నిర్ణయంతో 25,000 మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలు కోల్పోయారని రాహుల్ గాంధీ తన ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని రాష్ట్రపతిని కోరారు.
స్టాండప్ కమెడియన్ కునాల్ కుమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండేను ఉద్దేశించి ద్రోహి అని వ్యాఖ్యానించినట్లు తమపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కమ్రా బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. ఆ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం ఈ నెల 16న విచారణకు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. అప్పటి వరకు కునాల్ కుమ్రాను అరెస్టు చేయవద్దని ఆదేశించింది. అదేవిధంగా కమ్రా ఏక్నాథ్ షిండేను ఉద్దేశించే ద్రోహి అని వ్యాఖ్య చేశారనడానికి రుజువులు ఏమైనా ఉంటే కోర్టుకు సమర్పించాలని కోరింది. సూపర్ 6 పథకాల అమలుపై వైసీపీ నేతలకు విమర్శించే హక్కు లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇక సంక్షేమాన్ని పక్కన పెట్టి కేవలం హంగు ఆర్భాటాలతోనే వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు కాలయాపన చేసిందని ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటులోని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. పెద్ది అసలైన నిజమైన గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదని పేర్కొన్నారు. రామ్ చరణ్ గ్లోబల్ స్థాయిలో కాదు, యూనివర్సల్ స్థాయిలో కనిపిస్తున్నాడని కితాబిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తరాదని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులకు ఆదేశించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జల్ జీవన్ మిషన్ పథకం వినియోగంలో విఫలమైందని మండిపడ్డారు. ఇక నుంచి జిల్లాలో తాగునీరు సమస్యలు ఉన్నాయనే మాట ఉండకూడదని ఆయన చెప్పుకొచ్చారు. వైసీపీ అధినేత జగన్ రాప్తాడు రావడంపై టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత తీవ్ర స్థాయిలో స్పందించారు. పరామర్శలకు ఎలా వెళ్లాలో కూడా జగన్కు తెలియదా అని ప్రశ్నించారు. జై జగన్ అనిపించుకుంటూ పరామర్శకు వెళతారా అని నిలదీశారు. ఇవాళ జగన్ మాట్లాడినన్ని పచ్చి అబద్ధాలని అన్నారు. అబద్ధాలను పేపర్పై రాసుకొచ్చి చదివారని విమర్శించారు. చైనా, అమెరికాల మధ్య టారిఫ్ల యుద్ధం ముదురుతోంది. తమ దేశంపై విధించిన 34% సుంకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాకు హుకుం జారీ చేశారు. లేని పక్షంలో చైనాపై అదనంగా 50% పన్నులు విధిస్తామని హెచ్చరించారు. అయితే ట్రంప్ వార్నింగ్ ను చైనా చాలా లైట్ గా తీసుకుంది. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేసింది. ఇలాంటి బెదిరింపులు మంచిది కాదని చెప్పుకొచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ దయతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి ఒక గుంట నొక్క అని పల్లా రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కడియం శ్రీహరి తనను బొచ్చుకుక్క అనడం కడియం శ్రీహరికి ఉన్న విలువలేంటో అందరికీ తెలుసు అని పల్లా విమర్శించారు. చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్ని ప్రమాదానికి గురవడం ఆందోళనకరమని అన్నారు. గాయాలైన మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని ఆమె పేర్కొన్నారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కోరుతున్నానని అన్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట రెవెన్యూ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వే నెంబరు 100లోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన అక్రమ నిర్మాణాలు మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి పలు వ్యాపార సముదాయాల నిర్మాణాలను కూల్చివేయడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడంపై స్థానికులు గండిపేట రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచల వ్యాఖ్యలు చేశారు. ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, ఏఏ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని ఆరోపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కాదు, అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం ఉందని విమర్శించారు. అనుముల ఇంటెలిజెన్స్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తోందని అన్నారు. అనుముల ఇంటెలిజెన్స్ పక్కకు జరిగితే తప్ప రాష్ట్రం బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని తెలిపారు. అనుముల ఇంటెలిజెన్స్ ను వాడి కులగణను తప్పుదోవ పట్టించి బీసీకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రాణమిత్రులు అన్నారు. రేవంత్ కేటీఆర్ కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని, అందుకే కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రేవంత్ కాపాడుతున్నారంటూ ఆరోపించారు. అంతేకాకుండా చెన్నైలో అఖిలపక్ష భేటీకి ఇద్దరు కలిసి వెళ్లారని, హైదరాబాద్లో సమావేశానికి కూడా ప్లాన్ చేసుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ సాగునీటి ప్రాజెక్టులు సీమకు అన్యాయం చేస్తారని ఆరోపించారు. బడ్జెట్ లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
రాజకీయాల్లో భయాలుండవని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మనమంతా ప్రజలకే బాధ్యులమని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడమే రాజకీయ పార్టీల సిద్ధాంతమని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు బూటకపు హామీలకు ప్రజలు మోసపోయారంటూ ఆరోపించారు. రాజకీయాల్లో విలువలు తగ్గుతూ విశ్వసనీయత క్షీణిస్తుందని మండిపడ్డారు. లైంగిక వేధింపులపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాగా ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవడంతో ఎట్టికేలకు ఆయన దిగొచ్చారు. క్షమాపణలు కోరారు. తాను చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. మహిళల భద్రతపై నిరంతరం ఆందోళన చెందే వారిలో తాను ఉంటానని, వారి క్షేమం కోసం నిర్భయ నిధులను సక్రమంగా వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు. తన మాటలకు ఎవరైనా మహిళలు బాధపడి ఉంటే క్షమించాలని కోరుతున్నా అని పేర్కొన్నారు. పలాసలో ఫలక్నామా ఎక్స్ప్రెస్ కి పెను ప్రమాదం తప్పింది. రైలు కప్లింగ్ ఊడిపోయి 2 భాగాలుగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని శరత్ సిటీ ఏఎంబీ మాల్లో మహిళపై సెక్యూరిటీ దాడి చేశాడు. కస్టమర్ వాహనం పార్కింగ్ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న మహిళను కాలుతో తన్నాడు. ఇదేంటని ప్రశ్నించగా 20 మంది సెక్యూరిటీ గార్డులు కలిసి వాహనదారుడిపై దాడి చేశారు. అడ్డు వచ్చిన కస్టమర్ పై దురుసుగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపింది. జగిత్యాల జిల్లాలో పార్టీ ఫిరాయింపుదారులపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గత దశాబ్ద కాలంగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని అన్నారు. అలాంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లోకి వలస వచ్చి అధికారాన్ని అనుభవిస్తున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కువోలులో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు డీఎస్పీ విద్య తెలియజేశారు. ఈ కేసులో సహకరించిన సీఐ సుమంత్, ఎస్ఐ రవిచంద్రని అభినందించి నగదు అందజేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండలోని అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియాలో 900 ఇంజన్లు మాయమయ్యాయి. ప్రధాన కియా పరిశ్రమలో రోజుకు 450 కార్ల ఉత్పత్తి జరుగుతుందని కియా యాజమాన్యం తెలిపింది. ఇంజన్లు మాయం గురించి కియా సీఈఓ ఎండి గ్యాంగ్లీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిర్మల్ జిల్లా తర్లపాడులో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ అభిలాష్ అభినవ్ భోజనం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యాన్ని లబ్ధిదారుడి ఇంట్లో అన్నం తింటున్నట్లుగా చెప్పారు. అనంతరం ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం రేషన్ షాప్లో పంపిణీ చేస్తున్నారా లేదా అని అడిగి కనుక్కున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడికి గాయాలైన ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ప్రస్తుతం మార్క్ బాగానే ఉన్నాడని, అతని కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను దిక్కుతోచని స్థితిలోకి నెట్టివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని చెప్పారు. దాంతో కేబినెట్ లో మంత్రి నారా లోకేష్ తో చర్చించే అవకాశం కూడా లేకుండా పోయిందని అన్నారు. వాలంటీర్లకు గత ప్రభుత్వం జీతాలు ఎలా ఇచ్చిందో కూడా తెలియడం లేదని, జీతాలు ఎలా ఇచ్చారో వాలంటీర్ నాయకులను అడిగి తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన పార్టీ నేతలతో సోషల్ మీడియాలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఉగ్రవాద దేశంగా మారినట్లు చెప్పారు. అల్లా ఓ కారణం కోసం తనను ప్రాణాలతో ఉంచారని, అవామీ లీగ్ సభ్యులను టార్గెట్ చేస్తున్న వారిని అంతం చేసే రోజు వస్తుందని ఆమె అన్నారు.